శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో ఏలినాటి శని ప్రభావం వల్ల వచ్చే ఇబ్బందులకి సులభమైన రెమెడీస్ ఏమిటో తెలుసుకుందాం. ఈజీగా చేసుకునేది, ఇంటి పట్టునే ఉండి చేసుకునే రెమెడీస్ ఏమిటి అనేటటువంటి అంశం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతము ఇప్పుడు కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతోంది. శని మీనరాశిలో ఉన్నాడు. కుంభరాశి వారికి ద్వితీయ స్థానం, మీనరాశికి వారికి రాశిలోనే, మేషరాశికి 12వ భావంలో ఏలినాటి శని జరుగుతుంది. చాలామంది ఏలినాటి శని అనగానే వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు. ముందు అమ్మో ఏలినాటి శని వచ్చింది, ఏం జరుగుతుందో అనే భయం అనేటటువంటిది చాలామందికి ఉంటుంది. కొన్ని సులభమైన రెమెడీస్ ఉన్నాయి, కొన్ని స్టాండర్డ్ రెమెడీస్ ఉంటాయి. ఏంటో చెప్పి ఇంకొన్ని సులభమైన రెమెడీస్ చేయడం ద్వారా ఆ ఏలినాటి శని ప్రభావం నుంచి వచ్చేటటువంటి సమస్యల్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు ఈ రెమెడీస్ ద్వారా అని చేసుకోవచ్చు. సాధారణంగా ఏలినాటి శని మొదలైంది అంటే అధిక ధన వ్యయం, అనవసరమైనటువంటి ధన వ్యయం, ఏదో ఒక కారణానికి డబ్బులు వేలల్లోనూ లక్షల్లోనూ ఖర్చు అవుతూ ఉంటాయి. ఉద్యోగులు అభివృద్ధి లేకపోవడము, అభివృద్ధి నిదానించడము, ప్రమోషన్స్ రాకపోవడము, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దొరకకపోవడము, శరీరం అలిసిపోవడము, అనారోగ్య సమస్యలు, కోర్టు తగాదాలు, ఇలా రకరకాల సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు ఏలినాటి శని ప్రభావం వల్ల చాలామంది. సో ఇటువంటి సమస్యల నుంచి సులభంగా ఎలా చూడాలంటే కొన్ని రెమెడీస్ ఉంటాయి. స్టాండర్డ్ రెమెడీస్ ఏంటి అంటే ప్రతి సంవత్సరం 7 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించాలి. 2.5 ఏళ్ళు ఒక రాశిలో ఉంటాడు, 7.5 ఏళ్ళు ఉంటుంది ఏలినాటి శని. ప్రతి సంవత్సరం శనికి 7 శనివారాలు తైలాభిషేకం చేయించాలి. మరియు శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకం చేయించుకున్నా కూడా మంచిది. ఈ విధంగా చేస్తే ఏలినాటి శని తగ్గుతుంది అని అంటారు. కానీ ఇవి చేసినా చేయకపోయినా కొన్ని స్టాండర్డ్ రెమెడీస్ ఉంటాయి, ఖచ్చితంగా చేస్తే ఏలినాటి శని ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. అవి ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు, ఎక్కువ కష్టం కాదు. ఆ పైన చెప్పినటువంటి తైలాభిషేకము శని త్రయోదశి నాడు శని దేవాలయంకి వెళ్ళి చేయాల్సినవి. ఇవి కుదరని పక్షంలో కొంతమందికి వాళ్ళ ఊళ్ళలో ఉండకపోవచ్చు, వాళ్ళు ఉన్న ప్రదేశంలో లేకపోవచ్చు, కుదరకపోవచ్చు. ఇంట్లోనే ఉండి చేసుకోవడానికి ఉండేటువంటి సులభమైనటువంటి రెమెడీస్ ఏమిటి అంటే ప్రతి శనివారం నాడు నువ్వుల నూనెతో దీపం పెట్టాలి. ఇది ఫస్ట్ రెమెడీ. ప్రతి శనివారం నాడు నువ్వుల నూనెతో దీపం పెట్టాలి. శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని నిత్యం శనివారం నాడు పూజించాలి. వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అలాగే ఏమండి మాకు వెంకటేశ్వర స్వామికి పూజ ఎలా చేయాలో తెలియదు, పూజలు చేయడం తెలియదంటే ప్రతి శనివారం నాడు కంపల్సరీగా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళాలి. ఇంట్లో నువ్వుల నూనెతో దీపం పెడితే అది ఇంకా అత్యుత్తమం, చాలా బాగుంటుంది. ప్రతి మంగళవారం నాడు హనుమంతుని పూజ చేయడము లేదా హనుమాన్ చాలీసా చదవడము. ప్రతి మంగళవారం నాడు హనుమాన్ చాలీసా చదవాలి. ఇది ఎలా చెయ్యాలి అంటే ఏలినాటి శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వారు 40 రోజులు 40 డేస్ హనుమాన్ చాలీసా చదివి ఆ తర్వాత ప్రతి మంగళవారం నాడు హనుమాన్ చాలీసా చదవాలి. ముందుగా ఏలినాటి శని ప్రభావ పీడితులు అంటే కుంభరాశి వారు, మీనరాశి వారు, మేషరాశి వారు 40 రోజులు హనుమాన్ చాలీసా చదవాలి. ఆ తర్వాత ప్రతి మంగళవారం నాడు హనుమాన్ చాలీసా ఉదయాన్నే చదువుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల కూడా ఏలినాటి శని ప్రభావం బాగా తగ్గుతుంది. శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి. నువ్వుల నూనెతో దీపం పెట్టాలి. ప్రతి శనివారం నాడు విధిగా కంపల్సరీగా చేయాల్సింది ఏంటంటే తలకి నూనె పెట్టుకుని శుభ్రమైన తలస్నానం చేయాలి. శనివారం నాడు తలస్నానం చేయాలి. ఆ తర్వాత శనివారం నాడు రాత్రిపూట అల్పాహారం తీసుకోవాలంటే టిఫిన్సో ఫ్రూట్సో తినాలి, అన్నం తినకూడదు. శనివారం నాడు తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామికి నువ్వుల నూనెతో దీపం పెట్టి పూజ చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి మాత్రము వీళ్ళంత వరకు అల్పాహారమే తినాలి. అంటే ఇడ్లీయో దోశో మీ ఇష్టం, ఏదైనా అదే. సాత్వికంగా ఉంటే ఇంకా మంచిది, సాత్వికంగా తింటే చాలా చాలా మంచిది. లేదు ఫ్రూట్స్ తిన్నా ఓకే. ఈ విధంగా చేస్తే కూడా ఏలినాటి శని ప్రభావం నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇక ప్రతిరోజు ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు స్మరించుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక చోట కాసేపు కూర్చుని ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు స్మరించాలి. అంతేకాకుండా శని యొక్క మంత్రాన్ని కనీసం రోజు 19 సార్లు చదవాలి. ప్రతిరోజు 19 సార్లు శని యొక్క మంత్రం చదవాలి. ఈ విధంగా చేస్తే కూడా
చాలా మంచిది. ముఖ్యంగా ఏలినాటి శని జరుగుతున్నప్పుడు వాళ్ళు ఉండేటువంటి ఇంట్లో పడమర దిశలో అంటే వెస్ట్ డైరెక్షన్లో ఒక ఇనప వస్తువు పెట్టుకోవాలి. ఏదంటే బీరువాలో ఏవోటి ఉంటాయి, ఇనప బీరువాలు ఉంటాయి ఇంట్లో చాలామంది. ఇనప బీరువా పెట్టడము, లేక ఇనప వస్తువులు ఉన్నాయి కాస్త బరువైనవి. ఇనప వస్తువు అంటే చిన్న వస్తువు కాదండి, కొంత బరువైనటువంటి ఇనప వస్తువు. ఎగ్జాంపుల్ చెప్పాం కదా, బీరువా కానీ లాకర్ కానీ ఇలా ఉంటాయి చాలామందికి. అవి వెస్ట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి ఏలినాటి శని జరుగుతున్నప్పుడు. నైరుతి కాదండి, క్లియర్గా గుర్తుపెట్టుకుని, నైరుతి కాదు, పడమర దిశలో పెట్టుకోవాలి. శని యొక్క ప్రభావం చాలా వరకు తగ్గుతుంది, నెగిటివిటీ పాజిటివ్గా ఉంటుంది. అంతేకాకుండా శని అన్ని గ్రహాల్లోకి చాలా నిదానంగా సంచరించేటువంటి గ్రహము. చాలా మెల్లిగా సంచరిస్తూ ఉంటాడు. అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి 2.5 సంవత్సరాలు తీసుకుంటాడు శని. అటువంటి శని అంత నిదానంగా ఉంటాడు. ఏలినాటి శని అంటే శని మనల్ని పట్టుకున్నాడు అని అర్థం. సో అటువంటి వారు ప్రతిరోజు 30 నిమిషాలు, కనీసం 30 నిమిషాలు నడవాలి. నడుస్తూ ఉంటే అప్పుడు శని మిమ్మల్ని పట్టుకోకుండా వదిలేస్తుంది. ఎందుకంటే శని చాలా స్లోగా ఉంటాడు, నడక చాలా స్లోగా ఉంటుంది. ముసలివాడు మనం బాగా ఎనర్జెటిక్గా నడుస్తూ ఉంటే, బద్ధకం వదులుకుంటూ ఉంటే, బద్ధకం ఉండకూడదు, బద్ధకం వదిలించుకోవాలి. అది మన చేతిలో ఉన్నది. బద్ధకించకుండా ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటూ ఉండి కనీసం ప్రతిరోజు 30 నిమిషాలు నడిస్తే ఏలినాటి శని మనల్ని పట్టుకోదు అని చెప్తారు. ఏలినాటి శని అప్పుడు వదిలేస్తుంది మనల్ని. ఈ పైన చెప్పిన రెమెడీస్ ఇవన్నీ కనీసం 3 రెమెడీస్. ఒకటి, శనివారం నాడు నువ్వుల నూనెతో దీపం పెట్టి వెంకటేశ్వర స్వామికి పూజ చేసి రాత్రిపూట అల్పాహారం తినాలి, చేయొచ్చు. నెంబర్ 1. ఈ రెమెడీ కంపల్సరీగా ఫాలో అవ్వండి అందరూ. మంగళవారం నాడు హనుమాన్ చాలీసా చదవండి, ఈ రెమెడీ ఫాలో అవ్వండి. వెరీ గుడ్. ఇంకేముంది, రోజు ఓం నమః శివాయ మంత్రం చదువుకోండి. లేదు, శని యొక్క మంత్రం 19 సార్లు చదవాలి. ఏదో ఒకటి తీసుకోండి, మీ ఇష్టం. 2 తీసుకున్నా మంచిదే, ఏదో ఒకటి చేసినా మంచిదే. ఆ తర్వాత గృహంలో పడమర దిశలో ఇనప వస్తువు పెట్టుకుంటే మంచిది. లేదనుకోండి, దానికి గాబరపడద్దు. ఇప్పుడు ఇనప వస్తువు పెట్టుకోమన్నారు, ఇంట్లో ఇనప వస్తువులు ఏం లేవు, ఐరన్వి, వెళ్ళి కొనుక్కొచ్చి మరీ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఉంటే పెట్టుకోండి. ఎక్కడైనా ఉంటే మీ ఇంట్లో వేరే దేశంలో ఉంటే అది పడమరకు పెట్టుకోండి. లేకపోతే ఇగ్నోర్ చేయండి, అదేమి పెద్ద ఇబ్బంది పెట్టేటువంటిది కాదు, ఇగ్నోర్ చేసేయచ్చు. ఇక నడక, అది మన చేతుల్లో ఉన్నదే. కాసేపు రోజుకు 30 నిమిషాలు నడిస్తే ఏలినాటి శని ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. ఈ రెమెడీస్ కనుక చేస్తే ఏలినాటి శని ప్రభావం ఆల్మోస్ట్ 6 మంత్స్లో, ఈ రెమెడీ 6 మంత్స్ చేస్తే 60 to 70% ఆఫ్ ఏలినాటి శని ప్రభావం తగ్గిపోతుంది. కొంత ఖచ్చితంగా ఉంటుంది, ఉండకుండా ఉండదు, కానీ తీవ్రత చాలా వరకు తగ్గిపోతుంది. మీరు నిజంగా ఒక చేంజెస్ చూస్తారు మీ లైఫ్లో ఈ రెమెడీస్ కనుక నమ్మకంగా భక్తిగా ఒక 6 నెలలు చేస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ కోసం కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారో స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. ఆన్లైన్లోనే కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుందండి. కన్సల్టేషన్ ఛార్జెస్ వర్తిస్తాయి. ఓం నమో నారాయణ.